2025 సంవత్సరం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక స్వర్ణ యుగమని చెప్పాలి. బాలీవుడ్ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడమే కాకుండా ప్రాంతీయ భాషా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త బెంచ్ మార్కులను సెట్ చేశాయి. గత ఏడాది బాక్స్ ఆఫీస్ రారాజుగా హిందీ చిత్రం దురంధర్ నిలిచింది. ఏకంగా 1200+ కోట్ల వసూళ్లతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించింది. కథా బలం, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ సినిమా మిగిలిన చిత్రాలకు అందనంత ఎత్తులో నిలిచి 2025లో ఇండస్ట్రీ హిట్ గా చరిత్ర సృష్టించింది. మరోవైపు కన్నడ, మరాఠీ వీరుల గాథలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. రిషబ్ శెట్టి మ్యాజిక్ కాంతారా చాప్టర్ 1తో మరోసారి రిపీట్ అయింది. కన్నడ ఇండస్ట్రీ సత్తాను చాటుతూ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 852 కోట్లు రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక చారిత్రక నేపథ్యంలో వచ్చిన హిందీ చిత్రం చావా 808 కోట్లు వసూలు చేసి ఎమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకులు ఎంతలా పట్టం కడతారో నిరూపించింది. ఈ రెండు సినిమాలు కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి చాటి చెప్పాయి. ఇక స్టార్ హీరోల విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని కూలీ చిత్రంతో నిరూపించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ్ యాక్షన్ ఎంటర్టైనర్ 518 కోట్లు కొల్లగొట్టి టాప్ 5లో చోటు దక్కించుకుంది. హిందీలో సయ్యారా 570 కోట్లతో ఊహించని విజయాన్ని అందుకోగా, భారీ అంచనాల మధ్య వచ్చిన హృతిక్ రోషన్ వార్ 2 సినిమా 364 కోట్లతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ స్పై యూనివర్స్ క్రేజ్ తగ్గలేదని ఈ కలెక్షన్స్ సూచిస్తున్నాయి. తెలుగు, మలయాళం ఇండస్ట్రీలు కూడా తమ సత్తా చాటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ 295 కోట్లు వసూలు చేసి తెలుగు మాస్ పవన్ ను గ్లోబల్ వేదికపై చూపించింది. ఇక మలయాళం నుంచి వచ్చిన లోకా చాప్టర్ 1 చంద్ర ఏకంగా 304 కోట్లు సాధించి మాలీవుడ్ మార్కెట్ పరిధిని అమాంతం పెంచేసింది. చిన్న ఇండస్ట్రీగా పేరున్న మలయాళం నుంచి 300 కోట్ల సినిమా రావడం నిజంగా విశేషం. చివరగా ఫ్రాంచైజీ సినిమాల హవా కూడా ఈ ఏడాది కొనసాగింది. మైథలాజికల్ టచ్ తో వచ్చిన మహావతార నరసింహ 327 కోట్లతో ఆకట్టుకోగా, కామెడీ ఎంటర్టైనర్ హౌస్ఫుల్ 5 289 కోట్లు రాబట్టి టాప్ 10 జాబితాలో చివరి స్థానాన్ని దక్కించుకుంది. మొత్తంగా చూస్తే 2025లో టాప్ 10 చిత్రాలు హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల నుంచి ప్రాతినిధ్యం వహించడం ఇండియన్ సినిమా నిజమైన గ్లోబల్ స్థాయికి ఎదిగింది అనడానికి నిదర్శనం.